ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం కాళేశ్వరంలో మాత్రమే అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుండటంతో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఒకే పానపట్టంపై కాళేశ్వర, ముక్తేశ్వర స్వాములు ఉండటం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ నిర్వహించే అభిషేక జలం ఇక్కడి ప్రాణహిత. గోదావరి సంగమ ప్రదేశంలో కలుస్తుండడం వల్ల సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం 35 కోట్ల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేయనున్నది. నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం, చేతిలో తాళపత్ర గ్రంథాలతో కూడిన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు భక్తులు వస్తారని అంచనా. కాగా ఉత్తర భారతదేశంలో 4 చోట్ల సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. అవి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్లు. కాగా దక్షిణ భారతదేశంలో కాళేశ్వరంలో మాత్రమే పుష్కరాలు జరగనున్నాయి.